గత కొన్ని దినాలుగా మనం ప్రతి శనివారము సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నీ మహాప్రేమ చేత మమ్ములను మీరు ప్రేమించి నీ కృపగలిగిన హస్తాల క్రింద మమ్ములను భద్రపరుస్తూ ఈ రీతిగా మమ్మలను నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ భయంకరమైన ఎండలలో నీ కృప మాకు తోడుగా ఉంచి నీ చల్లని రెక్కల క్రింద మమ్మలను దాచి మమ్మలను సజీవులుగా నీ సన్నిధానములో కూడి ఆరాధించేవారిగా మమ్మలను మీరు చేసినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ వాక్యములో నుండి ప్రతి శనివారము సామెతలు గ్రంథాన్ని మేము ధ్యానిస్తున్నప్పుడు ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులు మేము నేర్చుకుంటున్నాం. ఏ మాటలైతే మేము నేర్చుకుంటున్నామో, ఏ వాక్యమైతే మా జీవితాలను సంధిస్తుందో ఆ జీవము కలిగిన వాక్యానికి మేము లోబడి నీ వాక్యపు యొక్క వెలుగులో మా జీవితాలు జాగ్రత్త పరుచుకొని నిత్య జీవము కొరకై మేము ప్రయాసపడటానికి తగిన సహాయము చేయండి. ఈ రాత్రి కూడా మీ విలువైన సంగతులను మాకు బోధించి బలపరచమని, నిలవబడిన మీ దాసుణ్ణి మరుగు చేసి మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి మీ మాటలనే బోధించగలిగిన జ్ఞానం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే ఇక్కడ కూర్చొని అలాగే లైవ్ ద్వారా నీ మాటలు వింటున్నారో వారందరి హృదయాలలో నీ వాక్యము ఫలించున్నట్లుగా ఆత్మీయ జీవితములో ప్రతి ఒక్కరూ వర్ధిల్లి బ్రతుకున్నట్లు సహాయము చేయమని మీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకొనొచ్చు యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమలో బైబిల్ గ్రంథములో నుండి ఎన్నో సంగతులు మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఎన్నో విషయాలు వాక్యములో నుండి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో వాక్యము తెలియకుండా ముందుకు కొనసాగుతూ జీవితాలు ఆత్మీయ స్థితిలో వర్ధిల్లనటువంటి క్రైస్తవులు నేటి దినాలలో ఎంతోమంది ఉన్నారు. వాక్యము ఎరుగకుండా, వాక్యము తెలియకుండా ఏదో మేము దేవుని మందిరానికి వెళుతున్నాం, దేవుని మాటలు వింటున్నా వస్తున్నాము అనే ఒక ఆలోచనతో బ్రతుకుతున్నారే గాని ఎంతవరకు వాక్యము నేర్చుకున్నాం, ఎంతవరకు మాకు వాక్యం అర్థమయ్యింది, ఎంతవరకు వాక్యానుసారముగా మేము బ్రతుకుతున్నాము అనే ఆలోచన నేటి క్రైస్తవ లోకములో లేకపోవటం చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే ఈనాడు క్రైస్తవ్యంలో ఎక్కువ శాతం వినబడుతున్న మాటలు శరీర సంబంధమైన మాటలే వినబడుతున్నాయి. ఎక్కువ శాతం బోధకులు బోధించే బోధనలు మీ శరీర ఆరోగ్యాలు, మీ ఇల్లు కట్టుకోవటం, ఆస్తులు సంపాదించటం, లేకపోతే మీరు చదువులో వర్ధిల్లటం, లేకపోతే మంచి ఉద్యోగాలు సంపాదించుకొని డబ్బు సంపాదించటం, ఈ విషయాలే మనకు ఎక్కువగా వినబడుతున్నాయి తప్ప పరలోకానికి వెళ్ళాలంటే, ప్రభువుతో మనం ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏది మనము కలిగి బ్రతకాలి, ఎటువంటి జీవితము జీవిస్తే ఆయన దగ్గర ఉంటామనే పరలోక సంబంధమైన బోధలు ఎక్కువ శాతం మనకు వినిపించబడటం లేదు. శరీర సంబంధమైనటువంటి మాటలే వినబడుతున్నాయి తప్ప ఆత్మ సంబంధమైనటువంటి మాటలు వినబడటం లేదు. బైబిల్ ఒక విషయం చెబుతుందండి,
ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు. శరీర సంబంధమైన విషయాలు చెప్పినప్పుడు ప్రజలు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు, ఆనందపడిపోతున్నారు. ఇదిగో ఫలానా దైవజనుడు మాకు మరి శరీర సంబంధమైనటువంటి విషయాలలో మేము వర్ధిల్లుతున్నారు అని చెప్పాడు గనుక నిజంగా మేము వర్ధిల్లుతున్నాం అనేటువంటి ఒక భ్రమలో వాళ్ళు బ్రతుకుతున్నారు తప్ప, నేను ఈ రాత్రి చనిపోతే, ఈ క్షణాన్న చనిపోతే ప్రభు దగ్గరకు చేరుకోగలనా లేక ఆయనతో ఉండగలనా, అటువంటి భక్తి జీవితం, అటువంటి ఆత్మీయత నాలో ఉందా లేదని పరిశీలన చేసుకునేటువంటి విధానాలు నేటి దినాలలో కనబడకపోవటం చాలా విచారకరమైన విషయం అండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడే ఈ సంగతులు చెప్పాడు. నేను రెండవసారి భూమి మీదకు వస్తాను, రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు అనేకులు విశ్వాస భ్రష్టులైపోతారు అని చెప్పాడు. అనేకులు పరసంబంధమైన విషయాల కంటే కూడా శరీర సంబంధమైనటువంటి విషయాల మీదే మనసుంచుతూ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వీటి మీదే మనసు పెట్టుకొని బ్రతుకుతారు తప్ప పరసంబంధమైనటువంటి విషయాల మీద మనసు పెట్టుకోరు అనే సంగతులు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడే చెప్పాడు. అపోస్తలులు కూడా బోధ చేస్తున్నప్పుడు ప్రజలకు సత్యాన్ని చెప్పారు, ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పారు, ఆత్మలో బలపరిచారు, సంఘాలను దేవుని కొరకు నిలబెట్టారు. కానీ ఈ రోజున దేవుని సంఘం, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు కొరకు ఎందుకు నిలబడటం లేదంటే, శరీర సంబంధమైన విషయాలు ఎక్కడ బోధిస్తారా, శరీర సంబంధమైన విషయాలు ఎవరు చెబుతారా అనే తపనతోనే బ్రతుకుతున్నారు తప్ప నా ఆత్మను బాగు చేసే వాక్యం ఎక్కడుంది, నా ఆత్మను పరలోకానికి చేర్చే వాక్యం ఎక్కడుంది, నా ఆత్మను నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే వాక్యం ఎక్కడుందని ఆలోచన చేయకపోవటం చాలా బాధాకరమైన విషయం ప్రియులారా. అందుచేత దేవుని వాక్యాన్ని ప్రియులారా నేను నేర్చుకున్నంత వరకు, నేను తెలుసుకున్నంత వరకు, ప్రభు సన్నిధిలో నాకు తెలిసినంత వరకు మీకు ప్రతి విషయాన్ని కూడా నేను నేర్చుకున్నది మీకు కూడా చెప్పాలనే ఆలోచనతోనే ఇదిగో ఈ విధంగా ప్రతి శనివారము సామెతల గ్రంథాన్ని, ప్రతి బుధవారము మత్తయి సువార్తను ధ్యానిస్తూ వచనము వెంబడి వచనాన్ని మనం ప్రియులారా తెలుసుకుంటున్నాం. కనుక ఈ రాత్రి కూడా మరికొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి మనం నేర్చుకుందాం రండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము, సామెతల గ్రంథము 2వ అధ్యాయము వాక్య భాగములో నుండి ప్రియులారా 19వ వచనము నుండి 22వ వచనం వరకు మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము నుండి 22వ వచనం వరకు మనము చదువుకుందాం. దాని యొద్దకు పోవు వారిలో ఎవరును తిరిగి రారు, జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు, యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు, భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికి వేయబడుదురు. చాలండి ప్రియులారా, గత వారములో మనము దేవుని వాక్యములో నుండి ఇదే 2వ అధ్యాయములో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకున్నాం. ఏంటి మనము నేర్చుకున్న విషయాలంటే, ఒక జార స్త్రీ పరిస్థితి ఎలా ఉంటుంది, ఒక జార స్త్రీ యొక్క పరిస్థితి ఏ విధముగా ఉంటుంది, ఏ విధముగా అది ఇతరులను నాశనము చేస్తుంది, ఏ విధమైనటువంటి పాతాళ లోకములోనికి అది ప్రజలను తీసుకుని వెళుతుందో చాలా విషయాలు మనము చెప్పాం. జార స్త్రీ అంటే భయము లేకుండా జీవితాన్ని విచ్చలివిడిగా తన శరీరాన్ని, శీలాన్ని అమ్ముకొని బ్రతికే స్త్రీని జార స్త్రీ అని అంటారు.
ప్రియులారా, ఆ జార స్త్రీ యొక్క పరిస్థితులు ఎంత ప్రమాదకరముగా ఉంటాయో పోయిన వారములో మనము కొన్ని సంగతులు నేర్చుకున్నాం ప్రియులారా. ఎందుకంటే ఒక కుమారునికి ఒక తండ్రి ఇస్తున్న ఉపదేశం కదండి ఇది. ఈ 2వ అధ్యాయము ఒక కుమారునికి తండ్రి ఇస్తున్న ఉపదేశం కదా. మొదటి వచనం చదవండి. 2వ అధ్యాయము మొదటి వచనం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకో. చాలండి. అంటే ఇక్కడ నా కుమారుడా అని మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే, ఇదిగో ఎవరో ఒక తండ్రి లేదా ఒక తల్లి ఒక మంచి ఉపదేశాన్ని ఇస్తున్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. ఎంత మంచి ఉపదేశం ఇస్తున్నాడు ఈ తండ్రి తన కుమారునికి. ఎటువంటి ఉపదేశం ఇస్తున్నాడు అనంటే, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించాలి. నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద ఏం చేయాలంటున్నాడు? దాచుకోవాలి అనంటూ ప్రారంభించాడు. అంటే ఒక తండ్రి ఒక కుమారునికి ఇస్తున్న ఒక మంచి ఉపదేశం. ఆలోచించండి ప్రియులారా, ఎవరు ఈ లోకములో ఏ తండ్రి అయినా తన కుమారునికి మంచి మాటలే చెబుతాడు, బాగుపడే మాటలే చెబుతాడు. కానీ ఏ తండ్రి కొడుకును, సొంత కొడుకును పాడు చేసే మాటలు చెబుతాడండి? ఒక తండ్రి తన కుమారుణ్ణి పాడు చేసే మాటలు చెబుతున్నాడు అంటే అసలు అతడు తండ్రే కాదు. ఎందుకంటే నిజమైన ఏ తండ్రి అయినా, యథార్థవంతుడైన ఏ తండ్రి అయినా, నీతిమంతుడైన ఏ తండ్రి అయినా తన కుమారునికి మంచి ఉపదేశాలే చెబుతాడండి. ఏవండి, మన పిల్లలకు మనం మంచి ఉపదేశాలు చెబుతామా, చెడిపోయే మాటలు చెబుతామా? మన పిల్లలకు మనం ఏ ఉపదేశం ఇస్తామండి? ఎటువంటి మాటలు చెబుతామండి? బాగా చదువుకో నాయనా, నువ్వు మంచివాడవు కావాలి, మంచిగా చదువుకోవాలి, ప్రతి దానిలో ఉత్తీర్ణువు కావాలి, ఇదిగో నీవు నీ జీవితంలో నీ భవిష్యత్తు బాగుండాలి, నువ్వు ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఉండాలని మన పిల్లలకు మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? మంచి ఉపదేశాలు ఇస్తూ ఉంటాం ప్రియులారా. అలాగే ఇక్కడ ఒక తండ్రి తన కుమారునికి మంచి ఉపదేశం ఇస్తున్నాడు. నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నువ్వు దాచుకో, అవి నీకు ఎన్ని విధాలుగా ప్రయోజనకరమైనటువంటి రీతిగా ఉంటాయో అని అంటూ అక్కడ చాలా విషయాలు చెప్పాడు కదా. చాలా విషయాలు చెప్పి, నా మాటలు గనుక నువ్వు వింటే, నా మాటల ప్రకారము గనుక నువ్వు బ్రతికితే, ఇదిగో ఆ మాటలను నీ హృదయంలో చేర్చుకుంటే నీ జీవితం చాలా బాగుంటుంది అని చెబుతూ, ప్రియులారా, ఒక్కసారి వచ్చేసరికి ఆ వ్యక్తికి జార స్త్రీ గురించి మాట్లాడాడు ఈ అధ్యాయములో. పైనేమో ఆయన మాటలను గురించి చెప్పాడు, ఆయన ఆజ్ఞలను గురించి చెప్పాడు, ఆయన ఆజ్ఞలు వింటే వచ్చే లాభాలేంటో చెప్పాడు. చెబుతూ ఒక్కసారిగా జార స్త్రీ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయాడంటే, ఒక కుమారుడు యవ్వన కాలములోనికి వచ్చిన తర్వాత ప్రియులారా జారిపోయే పరిస్థితులు ఉంటాయి గనుక, ఆ కుమారుడు యవ్వన కాలంలో దారి తప్పిపోయే పరిస్థితులు ఉంటాయి గనుక, దారి తప్పిపోయి జీవితాన్ని నాశనము చేసుకునే పరిస్థితులు ఉంటాయి గనుక, దానికి ముఖ్య కారణం ఒక స్త్రీ గనుక, ఒక పాడైన స్త్రీ, ఒక జార స్త్రీ గనుక ఆ స్త్రీని పరిచయం చేస్తున్నాడు. నాయనా, లోకం బాగుండలేదురా, మన మధ్యలో జార స్త్రీలు ఉన్నారా, వారు నీ జీవితాన్ని పాడు చేస్తారు, నీ బ్రతుకును పాడు చేస్తారు, వాటి జోలికి నువ్వు వెళ్ళొద్దు, అది నిన్ను నాశనం చేసేంత వరకు విడిచిపెట్టదు, అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది, అది నిన్ను పాతాళ మార్గములకు తీసుకెళుతుంది, జీవ మార్గమునకు వెళ్లకుండా అది నిన్ను ఆటంకపరుస్తుంది, అటువంటి స్థితికి వెళ్ళొద్దు అని చెబుతూ నీవు నా మాటలు వినాలి అని అంటున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న భాగములో ప్రియులారా, మనం చదువుకున్న 19వ అధ్యాయము చివరి లైన్లు ఏమంటాడంటే, నా మాటలు వినిన ఎడలా అన్నాడు. చూడండి మళ్ళీ, అంటే ఆయన మాటలతో ప్రారంభించాడు, మళ్ళీ ఏం చెబుతున్నాడు చెప్పండి? నా మాటలు నువ్వు వింటే, వినిన ఎడలా. అంటే ఒక మాట 2-3 సార్లు చెబుతున్నారు అంటే ఆ కుమారుని గూర్చి ఆ తండ్రి తీసుకునే బాధ్యత ఎంత బాగుందో ఒక్కసారి ఆలోచించండి.
ఏవండి, మన పిల్లల విషయంలో వారు యవ్వన కాలంలోనికి వచ్చి వారు జారిపోయే పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నప్పుడు మనము మళ్ళీ మళ్ళీ అయ్యా నా మాట వినరా, నా మాట వినరా, నా మాట వింటే నువ్వు బాగుపడతావురా, నువ్వు తొందరపడొద్దురా, నా మాట విను, నా మాట వినని మరలా మరలా ఎందుకు మనము చెబుతామంటే వాడు ఎప్పటికైనా మన మాట విని బాగుపడతాడనే ఉద్దేశంతోనేగా చెప్పేది. ఆలోచించండి. నా మాటలు వినిన ఎడల అన్నాడు చూడండి, నా మాటలు వినిన ఎడల. ప్రియులారా, శారీరకముగా కన్నా మనమే మన పిల్లల విషయంలో నా మాట వినాలని కోరుకున్నప్పుడు పరలోకమందున్న తండ్రి మనందరం ఆయన పిల్లలమైనప్పుడు మనందరం ఆయన మాట వినాలని కోరుకోడా? ఏవండి, పరలోకంలో ఉన్న తండ్రి నా పిల్లలు నా మాట వినాలని కోరుకోడండి? కోరుకోవటంలో తప్పేమైనా ఉందా? లేదు కదా. మనందరికీ తండ్రి ఆయన. శారీరకముగా మనల కన్న తండ్రి కంటే మన ఆత్మలకు తండ్రి ఎవరో తెలుసండి? పరలోకమందున్న దేవుడు మన ఆత్మలకు తండ్రి. ఆత్మలకు తండ్రి ఆయన. మన తండ్రి ఏమో శరీరమునకు తండ్రి. అంటే శారీరకమైన తండ్రి ఉంటాడు, ఆత్మ తండ్రి కూడా ఉంటాడు. అంటే మనలోనికి ఆత్మ రావటానికి ప్రియులార తండ్రి ఉపయోగపడ్డాడు, మనకు శరీరము రావటానికి ఇదిగో లోక సంబంధమైనటువంటి తండ్రి ఉపయోగపడ్డాడు. ప్రియులారా, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు కదా. శారీరకమైన తండ్రి శరీరము కోసం పాటుపడితే పరలోకమందున్న తండ్రి ఆత్మ విషయంలో పాటుపడ్డాడు. ఆయన శరీరము మాత్రమే ఉండి ఆత్మ లేకపోతే ఏమైనా ప్రయోజనం ఉందంటారా? లేదు కదండి. అసలు శరీరానికి విలువ ఎప్పుడొచ్చింది? ఆత్మ శరీరములో ఉన్నప్పుడే కదా శరీరానికి విలువ. ఎలా తెలుసండి మనకు అనంటే, చనిపోయిన తర్వాత మనిషి శరీరములో నుండి ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏ తండ్రి అయినా ఈ శరీరాన్ని ప్రేమించుకుని తన ఇంట్లో ఉంచుకుంటాడా? ఉంచుకోడు. ఎందుకని? ఆ శరీరమును నడిపించే ఆత్మ ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఆత్మ శరీరములో లేనప్పుడు ఈ శరీరము దినదినము కృషించిపోయి కుళ్ళిపోయి వాసన కొట్టటానికి తప్ప ఇది ఎందుకు పనికిరాదు. ప్రియులారా, ఆలోచించండి. అంటే ఈ శరీరానికి విలువ ఎప్పుడు? ఈ శరీరాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఎలా ప్రేమిస్తారు? ప్రేమించటానికి కలిగిన కారణం ఏంటంటే ఈ శరీరములో ఆత్మ ఉన్నప్పుడే మనిషిని ఎవరైనా ప్రేమించగలుగుతారు. ఒక భర్త ఒక భార్యను ప్రేమించాలన్నా అతడు ఆత్మ సంబంధమైన లేక శరీరములో ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే ఆ భర్తను ప్రేమిస్తుంది. ఒక భార్య అయినంతే, ఒక కొడుకైనా ఒక కూతురైనా అంతే. ప్రియులారా, ఆత్మ అనేది లేనప్పుడు ఈ శరీరము ఎవ్వరికీ ఉపయోగము లేదు, పనికి రాదు. ఇది వాస్తవం. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. అందుకే దేవుడు కూడా చెప్పాడు, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అని అన్నాడు. అంటే శరీరము కేవలము ఎటువంటిది చెప్పండి? నిష్ప్రయోజనమైనది అన్నాడు కదండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో చదువుతారు. ఒక్కసారి మళ్ళీ చదవండి ఆ వచనం. ప్రియులార, వాక్యములో మనము చూస్తే ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అని అన్నాడు. చూడండి, ఆత్మయే జీవింపచేసేది మనిషిని. ఆత్మే మనిషిని జీవింపచేసేది. తోటి మనిషిని ప్రియులారా కలిసి మాట్లాడేటువంటి విధానము కానివ్వండి, అతనితో సంభాషించే విధానము కానీ ఆత్మ ఉన్నప్పుడే మనము చేయగలుగుతాం. కాబట్టి శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది, ఆత్మయే జీవింపచేయునది. కాబట్టి జీవింపచేయు ఆత్మ అనేది ఎక్కడ నుండి వచ్చింది మనకు? పరలోకము మందున్న తండ్రి యొద్ద నుండి వచ్చింది. జీవింపచేయు ఆత్మ పరలోకమందున్న తండ్రి వలన వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనము జీవింపచేస్తున్నాము లేక మనము జీవిస్తున్నాము అంటే మనలో జీవింపచేయు ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఎవరిది? తండ్రిది. ఆ తండ్రి ఈ దేహము ఎక్కడ పాడైపోతుందో
ఈ మనిషి ఎక్కడ దారి తప్పిపోతాడో, ఎక్కడ దేవునికి దూరమైపోతాడేమోనని ఆయన చెబుతున్న మాటలండివి. నా మాటలు వినండి నానా, నా మాటలు వినండిరా. పాడైపోవద్దురా, లోకమంతా పాపముతో నిండిపోయింది, లోకమంతా భయంకరమైనటువంటి శాపముతో నిండిపోయింది. మీరు పాడైపోకూడదు, నా మాటలు వినండి. ఎక్కడున్నాయి నాన్న నీ మాటలను అడిగితే 66 పుస్తకాలు కలిగిన నా గ్రంథం నీ చేతికిచ్చాను కదా నాన్న. ఆయన మాట్లాడతాడండి. ఎక్కడున్నాయి తండ్రి నీ మాటలు, ఎక్కడున్నాయి? ఎప్పుడు మాట్లాడుతున్నావంటే, మాట్లాడాను నేను. 66 పుస్తకాలలో నా మాటలు నేను పొదిగించి ఒక పుస్తకము రూపకములో ఒక పరిశుద్ధ గ్రంథంగా నీ చేతికి ఇచ్చారు నాయన. ఇది చదువు నాయన, నువ్వు బ్రతకటమేంటో ఇది నీకు నేర్పిస్తుంది, నీ జీవిత విధానం ఏంటో ఇది చెబుతుంది. ఇది చదువు రాకపోతే విను, వీటి ప్రకారమును బ్రతికితే నువ్వు ధన్యుడు అవుతావు అని చెప్పిన మాటలు ఎంత సత్యాలో ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. నా మాటలు మీరు వినండి, నా మాటలు వినండి. ఏం జరుగుతుందండి ఆయన మాటలు వింటే? ఏవండి, ఎన్నున్నాయో బైబిల్ గ్రంథములోనండి, ఎన్నో ఉన్నాయి కదండి. ఒక్క మాట మనందరికీ తెలిసిన మాట, ఎప్పుడు మనం చదువుకునే మాట మళ్ళీ నేను చదివిస్తానండి. యోహాను సువార్త బైబిల్ గ్రంథములు. ఆయన మాటలు వినాలి అనేది ఆయన కోరికండి, ఆయన కోరిక. ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు ఒక్కసారి మనము చూద్దాం. 5వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 24వ వచనాన్ని మనము చదువుకుందాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎన్నిసార్లు విన్నామండి ఈ మాట? ఎన్నిసార్లు చదువుకున్నామండి ఈ మాట? యేసుక్రీస్తు వారు స్వయాన మాట్లాడుతున్న మాటలండి ఇవి. ఏమని? నా మాట వినండి, నా మాట విని నన్ను ఒక వ్యక్తి పంపాడు అని నమ్మండి. ఈ మాటలు మీకు బోధించటానికి నన్ను పంపాడు కాయన. ఎవరాయన? తండ్రి. ఏ మాటలైతే నేను విన్నానో, ఏ మాటలైతే తండ్రి యొద్ద నేను విన్నానో, ఆ మాటలు మీరు కూడా వింటే నాలాగా బ్రతుకుతారు మీరు. ఏవండి, యేసుక్రీస్తు వారు తండ్రి యొద్ద మాటలు విని వచ్చాడండి భూమి మీద. శరీరధారిగా మనలాంటి శరీరమే దాల్చుకున్నాడు కదా, మనలాంటి లోకములోనే బ్రతికాడు కదా, మనలాంటి మనుషుల మధ్యలోనే జీవించాడు కదా, మనమున్నటువంటి ప్రియుల విధానములోనే ఆయన భూమి మీద ఆయన తిరిగాడు కదా. మనము తిన్నట్లుగానే భోజనం చేశాడు, మనము తిన్నట్లుగానే నీళ్లు త్రాగాడు కదా, మనము నిద్రపోయినట్లుగా ఆయన కూడా నిద్రపోయాడు కదా యేసుక్రీస్తు వారు. మనుషుల మధ్యలో, పాపమున్న లోకము మధ్యలో పెరిగిన యేసుక్రీస్తు వారికి ఎందుకు పాపం అంటలేదండి? ఏవండి, ఎందుకు పాపము చెయ్యకుండా బ్రతకగలిగాడండి? ఒకవేళ మీరు అనొచ్చు, ఏవండి ఆయన దేవుని కుమారుడు కదండి అనొచ్చు. మరి మనమెవరం అండి? మనం దేవుని కుమారులం కాదా? మనము దేవుని పిల్లలం కాదా? ఆయన దేవుని కుమారుడు అంటే, దేవుని కుమారుడైతే మనలాంటి శరీరముతోనే కదా ఆయన వచ్చింది. పాపము చేయగలిగినటువంటి శరీరము మనకుంది, అటువంటి శరీరముతోనే కదా యేసు ప్రభు వచ్చింది. ఆయన శరీరం లేని ప్రత్యేకత ఉందా? లేదే. మనలాంటి స్వభావము కలిగిన వాడే, మనలాంటి ప్రియులారా ఇదిగో ఆ శరీరముతోనే వచ్చాడని లేఖనాలే చెబుతున్నాయి కదా. పాప శరీరాకారముతో ఆయన ఈ లోకానికి వచ్చాడని. మరి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు పాపుల మధ్యలోనే తిరిగాడు కదండి, పాపుల మధ్యలోనే తిరిగాడు కదా. ఆ రోజున యూదులందరూ ఏమనుకున్నారు? ఏంటి ఈయన పాపులతోనూ సుంకర్లతోనూ భోజనము చేయుచున్నాడు అని ఆయన అసహించుకున్నారు కదండి. పాపుల మధ్యలోనే తిరిగాడు కదా, పాపమున్న లోకములోనే తిరిగాడు కదా. ఎందుకు పాపం అంటలేదు? ఎందుకు అంటలేదు అంటే, ఆయనలో దేవుని మాటలు నిలిచి ఉన్నాయి. పరలోకపు సంగతులతో ఆయన హృదయం ఏమైపోయింది? నింపబడి ఉంది. సరే, యేసు ప్రభువును పక్కన పెట్టండి, యోసేపును ఆలోచించండి. మీరు పాత నిబంధనలో యోసేపు ఉన్నాడు కదండి, యవనస్తుడు.
యవనస్తుడైనటువంటి యోసేపు ఎదుటికి పాపము నిలబడింది కదా వచ్చి ఒక స్త్రీ రూపంలో. చెయ్యటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, పాపము చెయ్యటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి యోసేపుకు. ప్రియులారా, ఎన్ని అవకాశాలున్నా అతడు ఎందుకు పాపము చెయ్యకుండా పోతిఫరు భార్య అతన్ని బలవంత పెట్టినప్పుడు పారిపోయాడు? ఎందుకు పారిపోయాడు? పాపము చేయటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఆయనకి, ఎందుకు పారిపోయాడు? ఆయనలో దేవుని మాటలు నిలిచి ఉన్నాయి. అందుకే అంటాడు కదా భక్తుడు, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకొన్నాను అన్నాడు కదా 119వ కీర్తన ప్రియులర 9వ వచనంలో 11వ వచనంలో. ఆలోచించండి, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నాను. అంటే ఒక మనిషి పాపము చేయకుండా ఉండాలంటే హృదయములో ఏముండాలి చెప్పండి? పాపాన్ని అడ్డుకొని దేవుని జీవము కలిగిన వాక్యాన్ని పెట్టుకోవాలండి మనం. అందుకే నీ హృదయమందు ఆయన మాటలను జాగ్రత్తగా భద్రం చేసుకో అన్నాడు. అందుకే ఎందుకు హృదయములో వాక్యం ఉండాలి? ఎందుకు హృదయములో వాక్యాన్ని భద్రం చేసుకోవాలంటే వాక్యము హృదయములో ఉన్నప్పుడు మనం ఏం చెయ్యలేము చెప్పండి? పాపము చెయ్యలేము. అందుకేనండి ఈ మాటలన్నీ అందుకోసమేనండి. అందుకే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. అంటే ఒక వ్యక్తి పరలోకమందు తండ్రి ఉన్నాడని, ఆయనే మనకు ఆధారభూతుడని, ఆయనే మన ఆత్మలకు ఆయనే తండ్రి అని మనము విశ్వసించాలి అని అంటే మనము ఎవరి మాట వినాలి? యేసు ప్రభు వారి మాట వినాలి. పరలోకపు సంగతులు తెచ్చాడు ఆయన, పరలోకపు మాటలు తెచ్చాడు. ఆ మాటలు వినాలి. ఆ మాటలు వింటే అమ్మో పరలోకములో ఉన్న తండ్రి యేసుక్రీస్తును పంపించాడు, ఆయన మనకు బోధిస్తున్నాడు, ఆయన మాటలు వినాలి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు, ఒకవేళ విశ్వాసం ఉంచితే వాడు ఎటువంటి వాడు? నిత్య జీవము కలవాడు అని అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ఆయన మాటలన్నీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలని? ఏవండి, ఆయన మాటలన్నీ, ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే మనము నిత్య జీవం పొందాలి, నరకానికి వెళ్ళిపోకూడదు, అగ్ని గుండానికి జారిపోకూడదు. అది ఆయన ఉద్దేశం. నిత్య జీవము కలవాడు అని అంటూ అక్కడ ఇంకో మాట అన్నాడు కదండి. ఏమన్నాడు? ఏంటట? వాడు తీర్పులోనికి రాక. అంటే ఆయన మాటలు వినకపోతే ప్రతి మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడు? తీర్పులోనికి వెళ్ళిపోతాడు అన్నమాట. తీర్పులో నిలబడాలి మనం. ఒకవేళ మీరు అనొచ్చు, నేనేం తప్పు చేశానయ్యా తీర్పులో ఉండటానికి? ఏమంటే తీర్పు ఎవరి కోసం? తీర్పు దేనికోసం? ఒక తీర్పు ఎవరికి ప్రియులారా తీర్పు తీరుస్తారు? నేరము చేసిన వాడు, తప్పు చేసినటువంటి వాడిని కోర్టులో నిలబెట్టి ఏం చేస్తారు? ఆ వ్యక్తికి తీర్పు తీరుస్తారండి. మరి మనమేం తప్పు చేసామండి మనకు తీర్పు? ఏం చేయలేదా మనం? ఏం చేయలేదా మనం? ఏవండి, ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో చేసినటువంటి మనకు తీర్పు ఉంది. మనము ఒక రోజున ఒక జడ్జిమెంట్ దగ్గర నిలబడాలి, ఒక స్థానములో న్యాయస్థానం ఎదుట నిలబడాలన్న సంగతి ఎంతమందికి తెలుసు చెప్పండి? మనం చూచే చూపులు కానీ, మనం ఆలోచించే తలంపులు కానీ, మనం మాట్లాడే మాటలు కానీ, మనం ప్రవర్తించే ప్రవర్తన కానీ, ఇదంతటిని బట్టి మనమందరము ఎక్కడ నిలబడాలి? మనం తీర్పులో నిలబడాలి కదా. ఆ తీర్పులో నిలబడినప్పుడు ప్రభు అడుగుతాడు, నా మాటలు ఇచ్చిన నా మాటలు వినలేదు కదా, నా మాటల ప్రకారం నువ్వు బ్రతకలేదు కదా, నా మాటల ప్రకారం నువ్వు జీవించలేదు కదా, జీవించావా అడుగుతాడు ఆయన. తీర్పులో నుండి అక్కడ వ్రాయబడిన మాట చూడండి, తీర్పులోనికి రాక మరణములో నుండి. ఏవండి, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అంటే మరణం ఒకటి ఉంది, జీవం ఒకటి ఉంది. రెండు ఉన్నాయి చూడండి అక్కడ. మరణం ఉంది, జీవము ఉంది. మరణము జీవం ఈ రెండు నీ ముందు పెట్టానంటాడు యెహెజ్కేలు గ్రంథంలో. మరణము జీవము అన్నాడు.
ఆశీర్వాదము శాపము అన్నాడు. శాపము ఆశీర్వాదం అంటే మరణము మన జీవితంలో శాపగ్రస్తమైన స్థితికి తీసుకెళ్ళింది, జీవము మనలో ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మార్చింది. అదే అంటున్నాడు యేస్కేలు గ్రంథములో, ఇదిగో మరణమును జీవముని నీ ముందు పెట్టాను, ఆశీర్వాదమును శాపమును నీ ముందు పెట్టాను, నువ్వేం కోరుకుంటావో కోరుకో అన్నాడు కదా. ఇప్పుడు మన జీవితాలలో మరణములో నుండి జీవములోనికి దాటాలి అని అంటే మనము ఏమి వింటే దాటతాం? ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు విని ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి అని లేఖనాల్లో మనము చూస్తుంటున్నాం. ఆయన తపనంత అదేనండి. పరలోకమందున్న తండ్రి తపనంత అదేనండి. యేసుక్రీస్తును పంపించటానికి, పరిశుద్ధాత్మను పంపించటానికి కారణం అదేనండి. అపోస్తులను ఏర్పాటు చేసి లోకమంతటికి సువార్త ప్రకటించండి అని ఎందుకు చెప్పాడు? ఈ మాటలు ప్రకటించండి అని ఎందుకు చెప్పాడు? ఏ ఒక్కరూ కూడా నిత్య నరకానికి, లేక మరణానికి, లేక శాపగ్రస్తమైన స్థలాలకి వెళ్ళకూడదనే కదండి. ఆలోచించండి. ఆయన మాటలు వింటే ఎంతగా మన కుటుంబాలు దీవించబడతాయో తెలుసా అండి. మనందరికీ తెలిసిన ఒక ఆమె ఉందండి, ఆమె పేరు లూదియా కదండి. ఒకసారి చదవండి ఆ మాటలు. అపోస్తుల కార్యముల గ్రంథం, ఆమె జీవితంలో చేసిన పనేంటో ఒకసారి చూద్దామండి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము దేవుని వాక్య భాగములో 13వ వచనము నుండి మనము చదువుకుందాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. చదవండి. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు. చాలండి. ఏవండి, పౌలు గారు ఫిలిప్పి అనే ప్రాంతానికి వచ్చాడు. మాసిదోనియా పట్టణాల మధ్యలోనికి వచ్చాడండి. పట్టణంలోనికి వచ్చినటువంటి అతడు అక్కడ సమాజ మందిరము లేదు, మందిరములో కూడుకోవటానికి అక్కడ సమాజ మందిరము లేదు. సమాజ మందిరము లేదంటే దాని అర్థం ఏంటంటే అక్కడ యూదులు అంతగా లేరు అని అర్థం. అంటే దేవుని నమ్మిన ప్రజలు అంతగా లేరని అర్థం అక్కడ. ప్రియులారా, అయితే కొంతమంది ఎక్కడ కూడుకున్నారట? ఎక్కడ కూడుకున్నారు? నదీ తీరమున. చదవండి, మళ్ళీ ఆ మాటలు చదవండి. 13 విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చున్నారు కొంతమంది స్త్రీలు. ఎక్కడ? నదీ తీరమున. నదీ తీరమున ప్రార్థన నదీ తీరమున జరుగుతుందట. ఆ నదీ తీరమున ప్రార్థన జరుగుతుంటే అక్కడకు కొంతమంది స్త్రీలు కూడి వచ్చారట. ఏవండి, ఏ మనకులాగా మందిరం లేదా? లేదు వాళ్ళకి. మనకులాగా ఫ్యానులు లేవా? లేవు. మనకులాగా లైట్లు లేవా? లేవు. అయినా ఆసక్తితో వచ్చారు. ఎక్కడికి? నదీ తీరం. ఏవండి, నదీ తీరాన ప్రార్థన పెట్టుకుందాం రండి అని ఎవరినన్నా మిమ్మల్ని అడిగామనుకో, చెప్పినా రారు మీరు. ఎందుకని? నదీ తీరమా? పాస్టర్ గారికి పని పాట ఏం లేదా ఏంటి? ఎక్కడా చోటు లేనట్టు ఎక్కడ పెట్టాడు? నదీ తీరం దగ్గర పెట్టాడేంటి? అక్కడికి ఎవరు వెళతారు అని మనం చాలా సాకులు చెప్పేస్తాం కదండి. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ చాలా మంది స్త్రీలు అక్కడ ప్రార్థన జరుగుతుంది అనే సంగతి తెలుసుకొని అక్కడికి కూడి వచ్చారండి. పౌలు గారు వాక్యాన్ని బోధిస్తున్నాడు. అదే సమయంలో
తుయతైరా పట్టణములో ఉన్నటువంటి లూదియా అనేటువంటి ఒక స్త్రీ, లూదియా అనే ఒక స్త్రీ ఓదారంగు పొడి అమ్ముకుంటూ ఆ స్థలానికి వచ్చింది. ఆమె కూడా ప్రార్థన అంటే ఎంత ఆసక్తితో చూడండి ఆమెకు. అందుకే బైబిల్లో ఏం రాశాడంటే దైవ భక్తి గల ఒక స్త్రీ అన్నాడు. చూడండి అక్కడ దైవ భక్తి ఉంది ఆమెకు, దైవ భక్తి ఉంది. దైవ భక్తి కలిగిన ఆమె నదీ తీరానికి వచ్చేసింది, వ్యాపారం పక్కన పెట్టేసింది. ఆమె ఏమమ్ముతుంది? ఓదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ఓదారంగు పొడి ప్రియులారా, చాలా విలువైనటువంటి స్థానం అది అప్పటి దినాల్లో. ఓదారంగు పొడిని అమ్ముకుంటూ పట్టణములలో తిరుగుతూ, దేవుని మందిరము లేకపోయినా ఇదిగో నదీ తీరమున వాక్యం చెబుతున్నాడట పౌలు గారు వచ్చి, వెళదామని అందరూ స్త్రీలు అక్కడికి వెళుతుంటే ఈమె కూడా అక్కడికి వచ్చిందండి వాక్యం వినటానికి. వ్యాపారం ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చులే, దేవుని మాటలు ఇవాళ పోతే రేపు దొరకవు అనుకుంది ఆమె. మనం కాదు, మనం ఎట్లెందుకు అనుకుంటాం? మనం అలా అనుకుంటామా? ఎప్పుడు చెప్పే పాస్టర్ గారే, ఎప్పుడు చెప్పే వాక్యమే, ఇవాళ కాకపోతే రేపు వెళదాం, బుధవారం కాకపోతే శనివారం ఉంటుంది కదా, శనివారం కాకపోతే ఆదివారం అయితే తప్పనిసరిగా వెళ్ళిపోదాం. ఏమైంది ఒకరోజు మానుకుంటే? ఒకరోజు దేవుని మాటలు వినకపోతే ఏమవుతుంది అని అనుకుంటాం మనం. కానీ ఈమె అలా అనుకోలేదు. నాకు వ్యాపారము కంటే ముఖ్యం, దేవుని మాటలు దొరుకుతున్నాయి ఇక్కడ దేవుని మాటలు దొరుకుతున్నాయి, వెళ్ళి దేవుని మాటలు వినాలి. వ్యాపారం ప్రక్కన పెట్టేసింది, వెళ్ళిపోయింది. ఆమె పౌలు గారు చెప్పిన మాటలన్నిటినీ వినుచుండెను అని ఉంది చూడండి అక్కడ. ఏవండి ఉందా? ఉందండి ప్రియులారా. అక్కడ వాక్యములు మనము చూస్తే 14వ వచనం, అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను అని వాక్యములో మనము చూస్తున్నాం. వింటుంది, వాక్యము వింటుందండి. ఆమె ఎప్పుడైతే దేవుని మాటలు వింటుందో పరలోకమందున్న దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడట. ఆమె హృదయాన్ని తెరిచాడు. ఇంకా వినమ్మా, ఇవేనమ్మా నీ జీవితాన్ని బాగు చేసేవి, ఈ మాటలే నీ బ్రతుకును బాగు చేసేవి, ఇంకా విను, ఇంకా విను. తెరిచాడు అంతే హృదయాన్ని. హృదయాన్ని తెరిచిన తరువాత ప్రభువు మాటల, పౌలు మాటల యందు ఆమె లక్ష్యముంచెను అని ఉంది చూడండి అక్కడ. ఏంటండి ఆ విధానం? ఏంటి? లక్ష్యముంచింది. ఈ మాటలు నాకు ప్రయోజనం, ఈ మాటలు నాకు అవసరం, ఈ మాటలు ఇంకా వినాలి, లక్ష్యం పెట్టేసిందంతే. ప్రియులారా, ఆ మాటలు ఆమెతోనే ఆగిపోయాయి అనుకుంటున్నారా? లేదండి, తన ఇంటి వారందరూ బాప్తిస్మము తీసుకోవటానికి కారణమయ్యాయి. ఏవండి, నదీ తీరమున దేవుని మాటలు విన్న లూదియా జీవితాన్ని మనము చూస్తే ఆమె మారటమే కాదు, ఆమె జీవితంలో రక్షించబడటమే కాదు, ఆ మాటలు ఎక్కడి వరకు వెళ్ళిపోయాయి అనంటే తుయతైరా పట్టణానికి వెళ్ళిపోయాయి, తన ఇంటిలోనికి వెళ్ళిపోయాయి. ఆ మాటలు తన ఇంటి వారందరూ బాప్తిస్మము పొందారు. చూడండి, ఆమె విన్న మాటలు ఆమె లోపలే లేవు, ఆ మాటలు ఇదిగో తన ఇంటి వారి దగ్గరికి వెళ్ళాయి. ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని మాటలు విన్న మీరు ఈ మాటల యందు లక్ష్యముంచి ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకొని ఈ మాటలు తీసుకెళ్ళి ఎప్పుడైనా ఇంటిలో రక్షణ పొందని వారికి చెప్పారా? ఏవండి, ఒకసారి ఆలోచించండి. నా భర్త రక్షించబడటం లేదు, నా భార్య రక్షించబట్టలేదు, నా పిల్లలు రక్షించబట్టలేదు. ఇదే ప్రియులారా గొణుగుడు ఎక్కువైపోతుంది మనకు. ఎలా రక్షించబడతారు? ఎవడైనను వారికి మార్గము చూపకపోతే ఎలా వాళ్ళు రక్షించబడతారో చెప్పండి. మార్గము చూపే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, త్రోవ చూపే వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఉండాలి కదా. చెప్పాలి, నాయనా అది త్రోవ కాదురా, అది పాపమురా, అది శాపమురా, అది మన జీవితానికి నష్టాన్ని కలిగిస్తుందిరా, మన త్రోవ ఇది రా ఈ మార్గంలో కని చెప్పాలి. ఇక్కడ విన్న మాటలు తీసుకెళ్ళి నీ భర్తకు చెప్పు, నీ పిల్లలకు చెప్పు, నీ ఇంటిలో ఉన్న వారికి చెప్పాలి.
చెప్పినప్పుడే కదండి వారు కూడా వింటారు. వింటేనే కదండి విశ్వాసం కలిగేది. ఆలోచిస్తున్నారా? దేవుని మాటలలో ఉన్న శక్తి ఎంత గొప్పదో ఆలోచించాలి. అందుకే నా మాటలు విను అని అన్నాడు. మాటలు విన్నది ఇక్కడ ఈమె. మాటలు విన్నది తన ఇంటి వారందరూ ఏం చేశారట? ఏవండి 15వ వచనంలో, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు. ఏవండి, ఏ మాటలైతే విన్నదో ఆ మాటలు తన ఇంటి వారికి చెప్పింది. ఆ ఇంటి వారందరూ ఏం పొందారు అంటే రక్షణలోనికి వచ్చారు. రక్షణలోనికి వచ్చారు. అది ఒక దేవుని మాటలు విన్న తర్వాత జరగవలసిన కార్యం. ప్రియులారా, అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఇంకా నేను ఎక్కువగా లోతుకు వెళ్ళను కానీ మళ్ళీ సామెతల గ్రంథంలోకి వద్దాం. ఎందుకంటే మనం అక్కడ నుండి కదా మనము ధ్యానించే మాటలు అక్కడ నుండి కదా. నా మాటలు చదవండి ఒక్కసారి వాక్య భాగములో సామెతల గ్రంథము ప్రియులారా 2వ అధ్యాయం 19 చివరి మాటలు. నా మాటలు వినిన ఎడలా నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు, యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. చూడండి, అక్కడ ఆయన మాటలు వింటే ఒక వ్యక్తి ఏ స్థితికి వెళ్ళిపోతున్నాడో చూడండి. సజ్జనుల మార్గం, నీతిమంతుల ప్రవర్తన, యథార్థవంతుల దేశం, లోపము లేని వారు నిలిచి ఉండే స్థలం. చాలా అద్భుతమైన సంగతులండి ఇవి. చాలా గొప్ప సంగతులండి ఇవి. ఒక వ్యక్తి దేవుని మాటలు విన్నప్పుడు అతనిలో ఎన్ని ప్రవేశిస్తున్నాయో చూడండి. అప్పుడు అతడు అనుకుంటున్నాడు, నేను చెడు మార్గములో నడవకూడదు, నేను సజ్జనుల మార్గములో నడవాలి, సజ్జనుల మార్గములో నేను నడవాలి అనుకుంటున్నాడు. ఎప్పుడు? ఏది విన్నప్పుడు? దేవుని మాటలు విన్నప్పుడు అతని హృదయంలో కలుగుతుంది. అంటే ఇప్పటి వరకు నేను సజ్జనుడిగా బ్రతకలేదు. ఏవండి, నేను చెడులో బ్రతికాను. ఇదిగో ఇప్పుడు నాకు అర్థమయ్యింది. దేవుని మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది, నేను మంచి మార్గములో లేను. ఇప్పుడు నేను సజ్జనుల మార్గములోనికి వెళ్ళాలి. ఏవండి అనుకుంటున్నాడు. తర్వాత నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించేదను అని అన్నాడు. నీతిమంతుల అంటే బహువచనం వాడాడు చూడండి అక్కడ. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇతడు దేవుని మాటలు విన్నాడో ఇతని మనసులోనికి ఎవరు వచ్చేస్తున్నారు? సజ్జనులు వచ్చేస్తున్నారు. నీతిమంతులు ప్రవర్తన జ్ఞాపకం వచ్చేస్తుంది. ఎందుకంటే తన కళ్ళ ఎదుట ఎంతో మంది నీతిమంతులు కనబడుతున్నారు. వాళ్ళ ప్రవర్తన చూస్తున్నాడు. వాళ్ళ ప్రవర్తన ఎంత బాగుంది. దేవుని మాటలు విన్న తర్వాత అతని యొక్క మనసు మారిపోయింది. చూడండి, అతని జీవితం మారిపోయటానికి ఎంతగా ప్రియులారా తొందరపడుతుందో గమనించండి. నేను సజ్జనుల మార్గములో నడుచుకోవాలి అంటే అక్కడికి వచ్చేస్తాడంతే. దేవుని మాటలు విన్నప్పుడు ఒక వ్యక్తి జీవితం అలాగొచ్చేస్తుందండి. నీతిమంతుల ప్రవర్తనలు ప్రియులారా, నీవు ప్రవర్తనలను అనుసరించుదువు. నా మాటలు వింటే జరిగే కార్యాలు ఇవి. సజ్జనుల మార్గం అన్నాడు, నీతిమంతుల ప్రవర్తన అన్నాడు. ఏవండి, ఎంతోమంది నీతిమంతులు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతారు. వాళ్ళ ప్రవర్తనలన్నీ మనం ఆలోచన చేస్తే ఒక్క రోజుతో సరిపోతుందండి. వాళ్ళ ప్రవర్తన ఏవండి, మొట్టమొదటిగా మనకు ఆదికాండంలో కనబడే నీతిమంతుడు హేబేలు కదండి. హేబేలు నీతిమంతుడుగా అతడు విశ్వాసముతో జీవించాడు. ఏవండి, ఇక అతని జీవితం దగ్గర నుండి మనం ప్రారంభమై ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క నీతిమంతుడిని గురించి మనం మాట్లాడుకుంటుంటే వాళ్ళ ప్రవర్తన మనకు పాఠాలు నేర్పించదా? అదే జరుగుతుంది ఇక్కడ. కానీ నీతిమంతుల ప్రవర్తన అనేది మన జీవితాలలో ప్రియులారా ఎందుకు మనం అనుసరించలేకపోతున్నామంటే ఆయన మాటలు వినకపోవటమేనండి. తర్వాత అంటాడు, యథార్థవంతులు దేశమందు నివసించుదురు.
దేవుని మాటలు విన్నప్పుడు యథార్థవంతులు పెరుగుతారండి. యథార్థవంతులు పెరుగుతారండి. దేవుని మాటలు విన్నప్పుడు యథార్థవంతులు పెరుగుతారు. ఆ యథార్థవంతులు దేశములో పెరిగినప్పుడు దేశములో ప్రియులార కక్షలు కార్పణ్యాలు ఉంటాయా? ఏవండి, దేశములో అసూయలు ద్వేషాలు ఉంటాయా? దేశములో నరహత్యలు ఉంటాయా? దేశములో వ్యభిచారాలు ఉంటాయా? దేశములో నేరం ఉంటుందా? దేశములో దొంగతనాలు ఉంటాయండి? అందరూ యథార్థవంతులైతే ఎక్కడుంటే చెప్పండి? యథార్థవంతులు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మనము దేవుని మాటలను వినటం వలన ఎంత లాభం కలుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ప్రియులారా, యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచి ఉంటారు. లోపము లేని వారు. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? లోపము లేనివారు అంటే ఒక వ్యక్తి దేవుని మాటను జాగ్రత్తగా విన్నప్పుడు, ఆ మాటలు తన హృదయములోనికి తెచ్చుకున్నప్పుడు వెంటనే ఆ వ్యక్తి చేసే పని ఏంటంటే, నాలో ఉన్న లోపాన్ని నేను తొలగించుకోవాలనుకుంటాడంతే. ఇంత చక్కగా దేవుని మాటలు పలుకుతుంటే, ఇంత విలువైన సంగతులు వాక్యం చెబుతుంటే, ఇలా బ్రతకమని వాక్యం చెబుతుంటే, నేను ఎందుకు లోపము కలిగిన వాడిగా బ్రతకాలి? లోపము లేనివానిగా నేను బ్రతకాలనుకుంటాడు. లోపము లేనివాడు. ప్రియులారా, ఆలోచించండి. ఈ రోజున దేవుని పిల్లలం అనుకుంటున్న మన జీవితాలలో ప్రియులారా ఎన్నో లోపాలు కనబడుతున్నాయి. ఎందుకు కనబడుతున్నాయంటే, మనము దేవుని మాటలను సరిగా వినటం లేదు, అర్థం చేసుకోవటం లేదు. లోపము లేని వారు కనబడుతున్నారు ఇక్కడ. లోపము లేని వారు దానిలో నిలిచి ఉంటారు. దేనిలో? దేశములో. ఏవండి, దేవుని ఉద్దేశం అదే కదండి. లోపము లేని వారిగా బ్రతకాలి మనం. యేసుక్రీస్తులో ఏ లోపము లేదు, యేసుక్రీస్తులో ఏ దోషము లేదు, ఏ నేరము లేదు. ప్రియులారా, ఇప్పుడు ఆయన్ను పోలి నడవాలనే కదా దేవుని ఉద్దేశం. క్రీస్తును పోలి నడుచుకోండి అన్నాడు. క్రీస్తులో లోపముందా? లేదండి. మరి ఆయనలో లోపము లేనప్పుడు ఆయన రక్తములో కడగబడిన మనలో కూడా ఏముండకూడదు? లోపము ఉండకూడదు. ఒకవేళ లోపము ఉందనుకోండి, వాక్యము చెప్పగానే ఆ వాక్యము మన లోపాన్ని ఏం చేస్తుంది? మనకు తెలియచేస్తుంది. ఇదిగో ఈరోజు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యములో నాకు ఇదిగో ఒక సంగతి అర్థమయ్యింది. ఆ సంగతిని బట్టి నా జీవితంలో ఈ లోపం ఉందని నాకు అర్థమైంది, కాబట్టి ఈ లోపాన్ని విడిచిపెడతాను అని అనుకుంటాడు. లోపము లేనివారు ప్రియులారా నిలిచి ఉంటారన్నాడు. అక్కడ భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూలమగుదురు అని అన్నాడు. భక్తిహీనత, భక్తిలో దిగజారిపోతున్న వారు, భక్తిలో ఎదగవలసిన వారు దిగజారిపోతున్న వారు ఎక్కువ కనబడుతున్నారు. భక్తిహీనులు వీళ్ళు. రక్తహీనత ఎంతగా మన జీవితాలను నాశనము చేస్తుందో, భక్తిహీనత మన ఆత్మీయ జీవితాన్ని అంతగా నాశనం చేస్తుందండి. శరీరములో ఎంత తిన్నా రక్తమంతా కూడా ప్రియులారా అది శరీరములో ప్రియులారా నీరైపోతున్నప్పుడు, కల్మషమైపోతున్నప్పుడు, శరీరములో ప్రియులారా పుట్టుచున్నటువంటి రక్తమంతా కూడా అది హీనత కలిగినప్పుడు అది రక్తహీనత అంటారు. ప్రియులారా, రక్తహీనత కలిగిన వాడు ఎలా ఉంటాడు చెప్పండి? రక్తహీనత కలిగిన వాడు తెల్లగా పాలిపోయి ఉంటారు కదా. ఎందుకంటే ఆహారము తింటున్నా, రక్తము పుడుతున్నా ఆ రక్తం ఏమైపోతుంది ప్రియులారా? దానిలో కల్మషం ఉండటం వలన రక్తము నీరుగా మారిపోతుంది. అప్పుడప్పుడు డాక్టర్లు చెబుతారు, డాక్టర్ గారు నేను బాగానే తింటున్నాను, చాలా మందులు వాడుతున్నాను, ఎంతో చేస్తున్నాను, ఏంటయ్యారంటే వాళ్ళు టెస్ట్ చేసి ఏమంటారంటే, కొన్నిసార్లు రక్తం బాగానే తింటున్నావు, రక్తం బాగానే పుడుతుంది, కానీ నీకు నీ రక్తము పుట్టినట్లుగా ఏమైపోతుందంటే నీరుగా మారిపోతుంది, ఇన్ఫెక్షన్ చేరింది, అందుచేత నీ రక్తం అంతా హీనత అయిపోతుంది. రక్తము శరీరములో హీనత వచ్చినప్పుడు మనిషి తెల్లగా పాలిపోతాడు. అలాగే ప్రియులారా అతడు బలము లేని వాడిగా నీరసంగా కనబడుతూ చివరికి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. రక్తహీనత. ఇక భక్తిహీనత అంటే
ఏవండి, రక్తహీనత ఎంత ప్రమాదకరమైందో భక్తి హీనత అనేది కూడా ప్రమాదకరమైంది. అంటే భక్తిలో ఎదగవలసిన మనం భక్తిలో హీనత చెందుతున్నాం. ఎంత వాక్యం విన్నా భక్తి పెరగటం లేదు, ఎంత ప్రార్థన చేసినా భక్తి పెరగటం లేదు, ఎన్ని హెచ్చరికలు చేసినా భక్తి పెరగటం లేదు. హీనతతో ఉన్నావు, వెళుతున్నావు వస్తున్నావు, వెళుతున్నావు వింటున్నావు వస్తున్నావు, ఫలింపు లేదు, ఎదుగుదల లేదు. ఇక అదేమంటారు? భక్తిహీనత అంటారు కదా. భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూలమైపోతారు. అంతే కదండి, ఆలోచించండి. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికి వేయబడుదురు. విశ్వాసఘాతకులు ఏవండి, విశ్వాసములో బలహీనులు అంటే అది ఒక రకమైన విధానం. లేదు, అల్ప విశ్వాసం అంటే అదొక రకమైన విధానం. మృతమైన విశ్వాసం అంటే అదొక రకమైన విధానం. వీళ్ళు విశ్వాసఘాతకులు, నమ్మక ద్రోహులు అని అంటాం కదా. విశ్వాసఘాతకులు అంటే ఏంటో తెలుసా? ఏవండి, దేవుని శక్తి తెలుసు, దేవుని భక్తి తెలుసు, వాక్యము తెలుసు, ప్రార్థన తెలుసు, కానీ వీళ్ళు విశ్వాస విషయములో ప్రియులారా నమ్మి సమస్త విషయాలలో కార్యాలు జరిగిస్తూ నిన్ను ఒక గొప్ప స్థానములో నిలబెట్టిన దేవునికే వీళ్ళు విరోధులైపోతారు. దేవుని మీదే తిరుగుబాటు చేస్తారు. వీళ్ళే విశ్వాసఘాతకులు ప్రియులారా. ఎన్నో గొప్ప కార్యాలు, దేవుని యొద్ద నుంచి ఎన్నో లాభాలు పొందుతారు, ఎన్నో గొప్ప కార్యాలు చూస్తారు తన జీవితంలో. కానీ విశ్వాస జీవితం దగ్గరకు వచ్చేసరికి ప్రియులారా వీళ్ళు నిలబడలేరు. విశ్వాసఘాతకులు, వీళ్ళని నమ్మక ద్రోహులు అని అంటారు. నేను ఒక విషయం చెప్పనండి, ఏ దేశమైనా, ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తి అయినా విశ్వాస విషయములు ఘాతకులుగా మారితే దేవుడు ఏమన్నాడో చూడండి. యెహెజ్కేలు గ్రంథం ఒక్కసారి చూద్దాం. బైబిల్ గ్రంథములో, యెహెజ్కేలు గ్రంథములో ప్రభు చెప్పినటువంటి మాట ఎంత ఉన్నతమైనదో ప్రియులారా ఒక్కసారి ఆలోచన చేద్దామండి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం అనుకుంటాను, చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము నుండి మనం చదువుకుందాం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. చూసారా, యెహెజ్కేలు గారి ద్వారా తెలియచేస్తున్న మాటలు ఇవి. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను ఏమంటున్నాడు? విరోధినైపోతాను ఆ దేశానికి. విశ్వాసఘాతకమైన దేశం అది. ఎన్ని చేసినా పాపాన్ని విడిచిపెట్టలేదు, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా అది పాపాన్ని విడిచిపెట్టకుండా అది అలాగే బ్రతుకుతున్న విశ్వాసఘాతకమైన దేశం. అందుకే నేను విరోధిని. ఒక వ్యక్తికైనా, ఒక కుటుంబానికైనా, ఒక దేశానికైనా విశ్వాసఘాతకులకు దేవుడు ఏమైపోతాడు చెప్పండి? విరోధి అయిపోతాడు. అంటున్నాడు, నేను విరోధినై ప్రాణమునకు ఆధారమగు ఆహారమును, ఏమన్నాడండి అక్కడ? ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు రప్పించి మనుషులను పశువులను నిర్మూలము చేస్తాను అని అంటున్నాడు. ఏ ఇల్లైనా, ఏ వ్యక్తి అయినా, ఏ దేశములో, ఏ గ్రామమైనా విశ్వాసఘాతకమైనటువంటిది అయితే ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేస్తాను, కరువు రప్పిస్తాను. ఆ దేశములో ఉన్న పశువులను, ఆ దేశములో ఉన్న మనుషులను, ఆ దేశములో ఉన్నటువంటి సమస్తాన్ని ఏం చేస్తానంటున్నాడు. ప్రియులారా, ఎంత ఘోరమైన పరిస్థితి. ఈ రోజున ఎన్నో ప్రాంతాలలో కరువు, ఎన్నో ప్రాంతాలలో ప్రియులారా నీళ్లు లేక
మనుషులు చనిపోతున్నారు. ఎన్నో ప్రాంతాలలో నీళ్లు లేక, ఆహారం లేక ప్రజలు చచ్చిపోతున్నారండి. తెలుసండి, సొమాలియా దేశంలో అయితే ప్రియులారా, మీరు ఆ దేశపు ప్రజలను గనక చూస్తే, ఆ దేశ పిల్లలను గనక చూస్తే, నిజంగా అండి, పిల్లలు ఎముకలు తప్ప ఇంకేం కనపడవండి. ఆ దేశంలో మనుషుల యొక్క పరిస్థితి అంతా ఎముకలు మాత్రమే కనబడతాయండి, ఏమీ కనబడవండి. ఒక రోజున నేను ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి జరిగినటువంటి విషయాన్ని చూస్తుంటే, ప్రియులారా, పుట్టినటువంటి పిల్లవాడు తల్లి యొక్క రొమ్ము దగ్గరికి వెళ్ళి పాలు త్రాగుతుంటే పాలు రాకుండా రక్తం వస్తున్నాయండి. ఆ తల్లికి రక్తం వస్తుంది. ఆ తల్లికి కారణం ఏంటో తెలుసా? తినటానికి తిండి లేకపోవటం వలన ప్రియులారా, వారు బజార్ని నడిచి వెళ్ళిపోతూ ఉంటే ఈ ఆవులు, ఈ పశువులు వేసిన పేడ తింటున్నారండి. వాళ్ళు రోడ్డు మీద పేడ తింటున్నారండి. ఎందుకు అటువంటి పరిస్థితులు వస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారండి? దేశాలలో ఉన్న నాయకులు ప్రియులారా ఆలోచిస్తున్నారా? పెద్దలు ఆలోచిస్తున్నారా? పరిపాలించే పరిపాలకులు ఆలోచిస్తున్నారా? మన దేశాలు బాగుపడాలంటే మన దేశంలో ఉన్న ప్రజలు దేవునికి విరోధులు కాకూడదు, విశ్వాసఘాతకులు కాకూడదు. ప్రియులారా, గమనించండి, విశ్వాసఘాతకులను గూర్చి మాట్లాడుతూ, ఇదిగో ఎప్పుడైతే నా మాటలు వింటారో విశ్వాసఘాతకులు అందులో నుంచి లేకుండా పెరికి వేస్తాను నేను. ఆ దేశంలో విశ్వాసఘాతకులు ఉండరిక. నా మాటలు వినండి అంటే దేవుని మాటలు వింటే ఎంత ప్రయోజనమో ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. ఒక్కరోజు నేను దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుందో అనే భయం కలగాలండి. మనకు భయం కలగాలి. అందుకే ప్రతి ఉదయం వాట్సాప్ ద్వారా మీ అందరిని ఎందుకు లేపుతున్నానో తెలుసా? మీరందరూ ప్రార్థన చేసుకోండి అని ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఎందుకు మీకు దేవుని వాక్యాన్ని జ్ఞాపకము చేస్తున్నానో తెలుసా అండి? మనము దేవుని దృష్టిలో విశ్వాసఘాతకులం కాకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు, మన మీదికి మన కుటుంబాల మీదకు శాపాలు తెచ్చుకోకూడదు. ప్రియులారా, ఆయన మాటలు వినాలి. అవే మనల్ని బ్రతికించేవి, అవే మన ఆకలి తీర్చేవి, అవే మనకు ఆరోగ్యం ఇచ్చేవి, అవే మనకు నెమ్మది కలిగించేవి. ఆ మాటలే మన జీవితానికి కడుపు నింపి మన బ్రతుకులో ఆనందాన్ని కలిగించేవి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం చెప్పండి? ప్రియులారా, ఆలోచిద్దాం. దేవుని మాటలు విన్నటువంటి మన జీవితాలలో పరిశీలన చేద్దాం. దేవుని కొరకు బ్రతకటానికి మనం అప్పగించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచండి. కొన్ని నిమిషాలు మనం ప్రార్థనలో గడుపుదాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రియులారా, దేవుని పాదాలు పట్టుకొని ప్రభు సహాయాన్ని కోరుకుందామండి. మనం ప్రభు పాదాలు పట్టుకుందామయ్యా. నీ మాటలు వింటే నాకెంత ప్రయోజనమో మీ వాక్యములో నుండి మాకు తెలిపారు నాయన. నీ మాటలు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని సజ్జనుల మార్గములోనికి తీసుకెళ్తాయట. మీ వాక్యం చెప్పింది నాయన. నీ మాటలు వింటే అవి మమ్మలను నీతిమంతుల ప్రవర్తనను జ్ఞాపకము చేస్తాయట నాయన. నీ మాటలు వింటే యథార్థవంతులు దేశములో ఉంటారట. నీ మాటలు వింటే లోపము లేని వారు అందులో నివాసము చేస్తారట నాయన. నా జీవితం నీ మాటలు వినకే ఇప్పటి వరకు నా జీవితం నాశనం అయిపోయిందయ్యా. నా ఇంటిని నేను కాపాడుకోలేకపోయాను, నా కుటుంబాన్ని నేను కాపాడుకోలేకపోయాను, నా యొక్క ఇంటి వారిని నేను బాగు చేసుకోలేకపోయానయ్యా. నీ సన్నిధానములో అయినా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీ మాటలు విన్న లూదియా తన ఇంటి వారందరినీ బాప్తిస్మములోనికి నడిపించిందయ్యా. తన ఇంటి వారందరినీ రక్షణలోనికి నడిపించిందయ్యా. నీ మాటలు ఆమె హృదయములో పెట్టుకుని లక్ష్యం ఉంచింది నాయన. తండ్రి, నీ మాటలకు ఎంత విలువ ఇచ్చిందంటే వ్యాపారాన్ని ప్రక్కన పెట్టుకుని నీ
మాటలు పోతే దొరకవని పరిగెత్తుకుంటూ వచ్చి నీ మాటల దగ్గర కూర్చుందయ్యా. ఎన్నోసార్లు నీ మాటలకు దూరం అయిపోయానయ్యా. ఎన్నోసార్లు నీ మాటలను నేను ప్రభువా నాయన దూరము చేసుకున్నాను. మళ్ళీ ఆ మాటలు నా హృదయములో నిలవవు కదా నాయన. మళ్ళీ నాకు తెలియవు కదా నాయన ఆ మాటలు. అవి ఎంతగా నన్ను బలపరిచేవో ఆ మాటలు కోల్పోయాను కదా నేను. ఒక్కసారి అందరము కూడా నోరు తెరచి కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా నోరు తెరవండి. కొద్ది నిమిషాలు ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా సహాయము చేయండి అయ్యా. విశ్వాసఘాతకుడుగా నేను బ్రతకవద్దయ్యా. విశ్వాసఘాతకురాలుగా నేను జీవించొద్దయ్యా. నా ఇంటి మీదకి శాపం తెచ్చుకోవద్దయ్యా. మరణము జీవము నా ఎదుట పెట్టావు నాయన. ఆశీర్వాదము శాపము నా ఎదుట పెట్టావు. జీవము మరణము నా ముందు పెట్టావు. నేనే స్థితిలో ఉన్నాను, ఏది కోరుకునే స్థితిలో ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అందరూ కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామండి, కొన్ని నిమిషాలు.